విక్రమ్ సారాభాయ్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. 1970వ సంవత్సరంలో తిరువనంతపురం అంటే నేటి త్రివేంద్రంలో సముద్రపు ఒడ్డున ఒక పెద్ద మనిషి భగవద్గీత పఠనంలో ఉన్నాడు. అక్కడికి ఒక నాస్తికుడైన ఒక కుర్రవాడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు. ఆ కుర్రవాడు ఈ పెద్ద మనిషితో, ఈ కాలంలో కూడా ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల మీరంతా మూర్ఖులుగా మిగులుతున్నారు, మాకు చాలా సిగ్గుగా ఉంది అని రెచ్చగొడుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. పైగా మీరే కనుక ఇలాంటి పుస్తకాలు చదవకుండా సైన్స్ పుస్తకాలు చదువుతూ ఉంటే మన దేశం ఈ పాటికి చాలా అభివృద్ధి సాధించి ఉండేది అని ఆవేశంతో అన్నాడు ఆ కుర్రవాడు. ఆ పెద్ద మనిషి ఆ కుర్రవాడిని గురించి అడిగారు. అప్పుడు ఆ కుర్రవాడు, నేను కలకత్తా నుంచి వచ్చిన సైన్స్ పట్టభద్రుణ్ణి అని చెప్పాడు. ఇక్కడ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పనిచేయడానికి వచ్చానని గర్వంగా చెప్పాడు. మీరు వెళ్లి ఈ భగవద్గీత లాంటి పుస్తకాలు చదవకుండా సైన్స్ మీద పుస్తకాలు చదవమని, ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో సాధించేది ఏదీ ఉండదని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడా కుర్రవాడు. ఆ పెద్ద మనిషి నవ్వి అక్కడి నుండి వెళ్లడానికి ఉపక్రమించాడు. ఆయన అలా లేవగానే 4 రక్షక దళ భటులు ఆయన చుట్టుముట్టి ఆయనకు రక్షణగా నిలబడ్డారు. ఆయన కోసం ఒక అధికార ఎర్రబుగ్గ కారు కూడా వచ్చింది. ఇదంతా చూసి ఆ కుర్రవాడు భయపడ్డాడు. ఆ పెద్ద మనిషిని మీరెవరు అని అడిగాడు. ఆ పెద్ద మనిషి తన పేరు విక్రమ్ సారాభాయి అని చెప్పాడు. అంటే అప్పటికి ఆ కుర్రవానికి తాను పనిచేయబోయే సంస్థకు ఆయన చైర్మన్ అని అర్థమైంది. ఆ సమయానికి భారతదేశంలో 13 రీసెర్చ్ సెంటర్లు విక్రమ్ సారాభాయ్ పేరు మీద నడుస్తున్నాయి. అణు విజ్ఞాన పథకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి. ఆయనను ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా దానికి నియమించారు. అప్పుడు ఆ కుర్రవాడు వలవలా ఏడుస్తూ ఆయన కాళ్ల మీద పడ్డాడు. అప్పుడు విక్రమ్ సారాభాయ్ గారు చెప్పిన గొప్ప విషయం ఇది. ఈ విశ్వంలో ప్రతి వస్తువు పరమాత్మచే సృష్టించబడిందే. అది పురాణ కాలం కావచ్చు, మహాభారత సమయం కావచ్చు, ప్రస్తుత సమయము కావచ్చు. మిత్రమా, దైవాన్ని ఎప్పుడూ మరవకు అని బోధించారు. ఇది ఎప్పుడో జరిగిన సంఘటన, కానీ ఇప్పటికీ జరుగుతున్న ఒక వాస్తవం ఉంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి రాకెట్ని లాంచ్ చేసే ప్రతిసారి కూడా అక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారికి, అలాగే ఏడుకొండలపైన ఉన్న శ్రీవారికి పూజలు చేసి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే అది విజయవంతమైన తర్వాత కూడా ఈ 2 దేవాలయాల్లో మొక్కులు చెల్లించడం జరుగుతుంది. అంతమంది శాస్త్రవేత్తలు అన్ని రోజులు కష్టపడి రేయింబవళ్లు శ్రమించి నిర్మించిన రాకెట్ని ఈ 2 దేవుళ్ళు కాపాడతారు అన్నది మూఢనమ్మకమా? అలా అనుకుంటే అంతకంటే మూర్ఖులు ఎవరూ ఉండరు. దేవుడంటే రాయి కాదు, భక్తి అంటే బేరం పెట్టేది కాదు, భారం తగ్గించే శక్తి అని అర్థం. మనోధైర్యాన్ని నింపి అద్భుతమైన అనిర్వచనీయమైన మహాశక్తి అని అర్థం. భక్తిని వ్యక్తపరిస్తే శక్తి పెరుగుతుంది, అవహేళన చేస్తే వినాశనమే కనబడుతుంది. ఇప్పటి నాస్తికులు ప్రతిదీ హేతువాదం అంటూ డాంబికంగా కరాళ నృత్యాలు చేయవచ్చును, కానీ సైన్స్ను అభివృద్ధి చేసింది మటుకు ఆస్తికులే అని చరిత్ర చెబుతుంది. దైవం నిత్య సత్యం. భగవద్గీత ఒక అమోఘమైన విజ్ఞాన శాస్త్రం. దానిని ఎవరూ తప్పుపట్టలేరు. దానిలో చెప్పింది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభాల్ని పొందుతున్నారు. ప్రపంచంలో ఉన్న సమస్యలకన్నింటికీ భగవద్గీతలో పరిష్కారాలున్నాయి. కంటికి కనిపించని కరోనాపై విజ్ఞానాన్ని నమ్ముకున్న అజ్ఞానపు విదేశాలు నేర్చుకుంటున్న గుణపాఠాలు మనందరికీ కనబడుతూనే ఉన్నాయి. అలాగే భగవద్గీతను నమ్మిన భారతదేశం సాధించిన ప్రగతి సారాంశాన్ని ప్రపంచ దేశాలు గుర్తించి గౌరవించడం మొదలుపెట్టాయి. అందుకు సంస్కారవంతమైన నమస్కారమే ఒక పెద్ద సాక్ష్యం. శ్రీమద్భగవద్గీత సకల శాస్త్ర సారం.